గడిచిన వారం అంతా కూడా ఆ పరలోక తండ్రి ఎంతగానో మనం ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున ఆయన ప్రణాళిక చొప్పున మనందరినీ కూడా కాసి కాపాడి ఈరోజు మనందరము సంఘముగా కూడుకొని ఆయన సన్నిధిలో కూర్చోవడానికి సమయం ఆయన మనకి ఇచ్చినందుకు ఎంతైనా ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నాం. దేవుని ఎందుకు పెట్టి మనం కనపరచాలి, దేవుని ఎందుకు పెట్టి మనం చూపించాలి అని మనం చూస్తుంటే ఈరోజు మనం సజీవులుగా ఉండి ఆయన ముఖదర్శనం చేసుకున్న బాధ్యత ధన్యత మనకు ఆయన ఇచ్చినందుకు ఆయన ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉన్నారు. ఈరోజు దేవుని సన్నిధికి చేరుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆయన సంకల్పం చొప్పున మనం ఇంకా సజీవులుగా ఉండి ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి మనం సజీవులుగా ఉంచినందుకు ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు ఎండిపోయిన మన జీవితాల మీద ఆయన మాటలతో నీటి బుగ్గలను ఉపయోగింపజేసి మన బాధల్లో కష్టాల్లో సమస్యల్లో మనం ఇరుక్కుని ఉన్నప్పుడు ఆయన మనం ఓదార్చి తండ్రిగా ఆయన మన మీద జాలిపడి కనికరపడి ఆయన ప్రేమను మనకు ఎంతగానో రుచి చూపించిన ఆ మహానీయుని మనం స్తుతించాలి, గణపరచాలి. ఇన్ని సందర్భాల్లో మనం తప్పిపోయినప్పటికీ మనం ఆయన మన సంతను చేర్చుకుని మనకు ఆయన జీవాహారం అందిస్తూ ఆయన మార్గాన్ని మనకు తెలియపరుస్తూ అలా మనం జీవించడానికి ఆయన మనకు ఎంతో తోడ్పడి ఉన్నారు. ఆయన కుమారుని ఈ భూమి మీద పంపించి మనం చేసుకోలేని పని ఆయన కుమారుడు ద్వారా చేయించి మనకు మార్గాన్ని చూపించి మన పాపాల నిమిత్తం ఆయన్ని బలిగా అర్పించిన ఆ మహానుభావునికి మనం అంతైనా కృతజ్ఞత కలిగి ఉన్నాం. ఈరోజు దేవుని గురించి తెలిసి కూడా దేవుని సన్నిధికి రాలేక దేవుని మహిమను పొందలేకుండా దేవుడు చెప్పే మాటలు ఆలోచించలేకుండా ఆ ప్రకారంగా జీవించలేకుండా అనేక మంది తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా సందర్భాల్లో మనం కూడా చేసే పని అదే. కానీ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ మనల్ని గద్దిస్తూ మనం సరిచేస్తూ ఆయన మార్గాన్ని మనం నడిపిస్తూ ఆయన కాసుకుంటున్నాడు. కాబట్టి ఇంకా మనం ఈరోజు ఇలా ఉన్నాం. ఈరోజు దేవుడిని చూడలేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు మనకు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన క్రియల ద్వారా మన కళ్ళ ముందు ఆయన ఉన్నాడు. మనల్ని ప్రేమిస్తూ మనల్ని నడిపిస్తూ సమస్తమును మనం కొనసాగిస్తున్న ఆ దేవునికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకు అన్నీ సమకూలంగా ఉన్నప్పుడు, అన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించడం కాదు, కానీ మనకు ప్రతిదీ ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుని కనపరచడం, దేవుని స్తుతించడం అది ఆరాధన అవుతుంది. ఆరాధన అనేది మందిరంలోకి వచ్చి 4 మాటలని 2 పాటలు పాడుకుని కాలు వేసుకునేది కాదు. ఆరాధన అనేది వ్యక్తిగతంగా మన జీవితం యేసుక్రీస్తు ప్రభుకి ఆ పరలోక తండ్రికి అంకితం అయి ఉండాలి. వ్యక్తిగతంగా మనంగా ఆయనకి స్నేహితులమై ఉండాలి, సమర్పించుకోవాలి. మన శరీరాన్ని సజీవంగానే సమర్పించుకోవాలి. మనం బతికుండగానే దేవుని మాటకు లోబడాలి. చాలామందికి ఏమని అనుకుంటూ ఉంటారంటే మన బాప్టిజం తీసుకున్నాం కదా, మనం సచిన తర్వాత పరలోకంలో ఉంటాం అనే అవగాహనతో చాలామంది ఉంటారు. కానీ దేవుడు మనకు స్పష్టంగా చెప్తున్నాడు, మనం బతికుండగానే మనం సజీవులుగా ఉండగానే మన శరీరాన్ని ఆయనకి సమర్పించుకోవాలి. మన వ్యసనాలు, మన క్రియలు, మన ఆలోచన విధానం, మన మాట సమస్తము ఆయనకు మహిమకరంగా ఉండాలి. కానీ మనకు నచ్చినట్టుగా కానీ మనం సంతోషపెట్టినట్టుగా కానీ మనం కనపరుచున్నట్టుగా కానీ చేయకూడదు. ఇది ఆరాధన అవుతుంది. కానుకేసుకుని పాటలు పాడుకుని భోజనాలు పెట్టుకుని మందిరంలో పనిచేస్తే ఆరాధన కాదు. ఆరాధన అనేది వ్యక్తిగత జీవితం. ఒక భార్యాభర్తలకు ఎలాంటి వ్యక్తిగత జీవితం కలిగి ఉంటుందో అలాంటి వ్యక్తిగత జీవితం ఆ పరలోక తండ్రికి కలిగి ఉన్నప్పుడే అది ఆరాధన అవుతుంది. అందుని బట్టి దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉన్నాం. ఎందుకంటే అనేకులకు లేని భాగ్యం జీవితంలో కల్పించాడు.
అనేకులకు తెలియని మా యొక్క మర్మాలు ఆయన వాక్యం ద్వారా, ఆయన సేవకుడి ద్వారా మనకి తెలియపరుస్తూ, మనల్ని బలపరుస్తూ ముందుకు సాగిస్తూ వస్తున్నాడు. అందుని బట్టి మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞత కలిగి ఉందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం పేజీ నెంబర్ 173. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనం చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమైన ఉండినప్పుడు సైతము మన ఎల్ల చూపిన తన మహాప్రేమ చేత కీర్తిలో కూడా బతికించను. కృపచేత మనం రక్షింపబడి ఉన్నాం, మన క్రియల వల్ల కాదు. మనం సచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, ఏ మంచితనం లేనప్పుడు, ఏ ప్రేమ లేనప్పుడు, దేవుడు ఎవరో తెలియనప్పుడు ఆయన మహా కృపచేత నిన్ను నన్ను రక్షించాడు. ఇవాళ మనం ఏమంటున్నాం? దేవుడు నమ్ముకున్నాం అంటున్నాం. దేవుడు మనం దేవుడు నమ్ముకోవాలి. దేవుడే మనం రక్షించుకున్నాడు. ఆయన మనం చెల్లించవలసిన క్రైమంతా ఆయన కుమారుడు ద్వారా ఆయన చెల్లించి, మనం పొందవలసిన శ్రమంతా ఆయన కుమారుడు ద్వారా పొందించి నిన్ను నన్ను విడిపించాడు. ఇవాళ 40 రోజులు శ్రమదినాలు, ఉపవాసాలు అని చెప్పుకుంటున్నాం. కానీ అసలు శ్రమ అంటే ఏంటో మనకు నిజంగానే తెలియదు. శ్రమదినాలే మనకు బలంగా అనుకుంటున్నామే కానీ నిజమైన శ్రమ అంటే ఏంటో తెలియదు మనకు. నిజమైన శ్రమ అనుభవించే వాళ్ళు తెల్లారి 5కి గూగుల్ మీట్లో కలిసిన వారితో వాళ్ళ యొక్క సంభాషణ వింటూ ఉంటే, ఆ యొక్క వాక్యం కలిపి వాళ్ళు పంచుకునే విధానాన్ని వింటూ ఉంటే, ఇంత శ్రమ పొందుతూ దేవుణ్ణి కలుసుకోవడానికి వాళ్ళు శ్రమ పడుతున్నారు కదా, అంత స్వేచ్ఛ ఉండి చుట్టూ దేవుడి మాటలు ఉండి దేవుడితో ఒక గంట కాలక్షేపం చేయడానికి, దేవుడితో గడపడానికి మన టైం కేటాయించగలుగుతాం. మన టైం ఉంటున్నాం. మన టైం అంతా వ్యర్థమైన వాటితోనూ, వ్యర్థంగాను, పనికిమాల వాటితో మనం టైం కట్టుకున్నాము. కానీ ఒక గంట దేవునికి ఇచ్చి దేవుడితో మనం కలుపుదాము, దేవుడితో సన్నిహితంగా జీవిద్దాము, దేవుడితో సావాసం కలిగి ఉందాము. కానీ వాళ్ళు అనేక మంది ఏమంటున్నారు తెలుసా? 40 రోజులు శ్రమదినాలు. యేసుప్రభు ఉంటుంది సార్. యేసుప్రభుని 40 రోజులు శ్రమదినాలు చేశాడంట. బైబిల్లో రాసున్నాయంట. యేసుప్రభు 40 రోజులు ఏం చేశాడు? 40 దివారాత్రులు అరణ్యంలో ఉపవాసం ఉండి తండ్రితో ఏకేం భావంలో ఉన్నాడయ్యా. దాన్ని విడిచిపెట్టి 40 రోజులు యేసుప్రభు శ్రమదినాలు మేము శ్రమదినాలు పడుతున్నాం. మేము ఈ శ్రమదినాలు ఏమీ చేయకూడదు, బట్టలు కూడా కట్టుకోకూడదు అంట. మరి చిరుకొని బట్టలు కట్టుకోండి మన యేసుప్రభు. అలాంటి అజ్ఞానంగా ఆత్మీయ శక్తిలో మనం లేకుండా సచ్చిన స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను రక్షించాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో మనం గ్రహించుకోవాలి. ఆత్మీయ సచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మనకు లోకం గురించే తప్ప దేవుని గురించి పూర్తి అవగాహన తెలియదు. దేవుని గురించి ఆలోచన ఉండదు. దేవుని యొక్క మాట మనకు అర్థం కాదు. ఎప్పుడైతే నాకు దేవుడు కావాలి, నేను దేవుడి మాట వినగలగాలి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే గ్రహింపు మనకు కలిగినప్పుడు ఆ స్వరం మనం వినగలుగుతాం. ఆ మాట మనకు అర్థమవుతుంది. మనం పొందవలసిన శ్రమంతా ఆయన పొందాడు. మనం పడవలసిన కష్టాన్ని ఆయన పడ్డాడు. మనం అనుభవించవలసిన మొత్తం సమస్తం ఆయన అనుభవించి మన పక్షాన్ని ఆయన క్రయం చెల్లించాడు, మనల్ని విడిపించాడు. ఇవాళ మనం ఏమంటే మేము దేవుడు నమ్ముకున్నాం. ఉపవాస దినాలు, శ్రమ దినాలు. నిజంగా దేవుని కోసం శ్రమ వస్తూ మనం నిలవగలమా? మనం నిలవలేము. అయినా కానీ మనం ఏమంటాం? నేను దేవుడి కోసం ఉపవాసం ఉన్నాను. దేవుడు శ్రమదినాలు యేసు ప్రభు ఈ 40 రోజులు శ్రమను అనుభవించాడు. 40 రోజులు అనుభవించాడు. ఆయన శ్రమలు, ఆయన జీవితమే ఒక శ్రమలో జీవించాడు. ఆయన పుట్టడమే ఒక శ్రమల ద్వారా పుట్టాడు. ఆయన జీవించిన జీవితమే శ్రమంలో జీవించాడు.
ఆయన పరిచయం మొదలు పెడతామే అన్ని విధాల వ్యతిరేకంగా పరిచయం మొదలుపెట్టాడు. ఆయన ఎప్పుడు సుఖంగా నిద్రించాడు, ఎప్పుడు సంతోషమైన భోజనం భుజించాడు. ఆయన తండ్రి పనే ఆయన భోజనంగా జీవించాడు. అలాంటి దేవుడు నిన్ను నన్ను ఎలాంటి జీవితం జీవించినప్పుడు పిలిచాడు? సత్యస్థితిలో ఉన్నప్పుడు. ఆయన మహాకృపచేత మనకు మనంగా ఏమి ఇప్పించుకోవాలా? మనం మంచి పనులు చేసి, మన దాన ధర్మాలు చేసి, మనం పుణ్యాలు చేసి మనం విడిపించుకోవాలి. మనం అందరం కూడా ఏమి చేతగాని స్థితిలో మనం ఉన్నప్పుడు, సత్యస్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన మహాకృప మనం విడిపించింది. ఆయన కుమారుని బలిగా అర్పించడానికి దారి తీసింది. మన మీద ఎంత కనికరం లేకపోతే ఆయన కుమారునే బలి చేస్తున్నాడు. ఆయన ఎంతగా మనం ప్రేమించకపోతే సమస్తం విడిచిపెట్టుకున్న యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. అనేకమైన శ్రమలు అనుభవించి, అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొని, ప్రతి సమస్యని ఆయన ఎంతో నిగ్రహశక్తితో నిగ్రహించుకుని, తండ్రి మాట ప్రకారం ఆయన నెరవేర్చుకుని, ఈ భూమి మీద సమస్తం కొనసాగించి, మనకు మాదిరి చూపించి ఈ భూమి నుంచి వెళ్ళారు. దాంట్లో ఏ ఒక్కటైనా మనం పాటించడానికి సిద్ధంగా ఉన్నామా? ఆ ప్రకారం మనం మొదలు పెడితే ఆ పాటించడం మనకు ఆశ కలిగి, నేను ఇది పాటించాలనుకుంటున్నాను అని ఒక నిర్ణయం మనం తీసుకున్నప్పుడు దాని ప్రకారంగా ముందు మనం కొనసాగుతూ ఉంటాం. ఒక అడుగు ముందుకు మనం ఎప్పుడైతే కష్టమైనా సరే, నష్టమైనా సరే, బాధ అయినా సరే ప్రభు కోసం జీవించాలని ఒక తీర్మానించుకున్నప్పుడు ముందు మనం నడుస్తూ సాగించాలి. మనం ఇష్టపడాలి. అవి ఇష్టపడి దాన్ని సాగించకపోతే దేవుడు మనం ఏమి అన్నం విడిచిపెడతాడు. నువ్వు నన్ను నమ్ముకో, నువ్వు నన్ను వెంబడించు, లేకపోతే నీ కాళ్ళు చేతులు ఇచ్చేస్తాను దేవుడు ఎప్పుడు మనల్ని హెచ్చరించలా, మనం ఎప్పుడు భయపెట్టలా. దేవుడు మనం ప్రేమించాడు, మన పట్ల కనికరపడ్డాడు, మనం ఎంతో దయగలిగి మన పట్ల మనం విడిపించాడు. ఇప్పుడు ఆయనతో కలిసి ఉండాలా లేదన్నది మన ఇష్టం, మనకే విడిచిపెట్టేసి. కాబట్టి రేపు మనం శరీరాన్ని ఇచ్చిపెట్టి ఈ ఆత్మ ఆయన దగ్గర చేరినప్పుడు ఆయనతో కలిసి మనం ఉండాలి అంటే ఆయన ఎలాంటి మహాకృపను పెట్టి మనం విడిపించాడో, ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ ప్రకారం మనం జీవిస్తేనే ఆయనతో మనం సహవాసం కలిగి. లేకపోతే కైతవం చెప్పుకున్నంత మాత్రం మనం కైతవం కావు, దేవుడు అనుకున్నాం చెప్పినంత మాత్రం మనం దేవుడితో సహవాసం కలిగలేము. మన జీవితం ఆయనకి అర్పణ అయి ఉండాలి. మన శరీరం ఆయనకి సజీవులుగా మనం ఉన్నప్పుడే ఆయనకి సమర్పించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 142 రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయన సమర్పించుకున్నదని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు వ్యక్తమైనది. దేవునికి మన సజీవులుగా మన శరీరాన్ని అర్పించాలి. ఎలా అర్పించాలి? పరిశుద్ధంగా. నా పనులన్నీ నేను చేసుకుంటూ, నాకు నచ్చినట్టు నేను జీవిస్తూ, దేవా ఈ కళ్ళు నీయే, ఈ చేతులు నీయే, ఈ కాళ్ళు నీయే, ఈ నోరు నీదే అని చెప్పుకునేది కాదు. మన పరిశుద్ధత మనలో ఎలా వస్తుంది? మనం ఏమన్నా పరిశుద్ధమా? మనలో పరిశుద్ధత ఉందా? లేదు. మనలో పరిశుద్ధత మనలో కలగాలి అంటే మనం ఏం చేయాలి? మనలో రోజు రోజుకి నూతన సృష్టి మనలో మొదలవ్వాలి. కొత్తదనం నూతనంగా మనలో మొదలవ్వాలి. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, ప్రతి మంగళవారం చర్చికి వెళ్తున్నాను, ప్రతి లక్షవారం మీటింగ్కి వెళ్తున్నాను, శుక్రవారం మీటింగ్ అనుకునేది కాదు. మన జీవితం కొత్తగా రోజు ఏదో నేను నేర్చుకోవాలి. ఈరోజు ఈ మాట విన్నాను, ఈ మాట ప్రకారం నేను నేర్చుకున్నాను, ఇది నేర్చుకోవాలి. అది నేర్చుకోవడం కూడా మనకు సులువైంది కాదు, కష్టం. యేసుక్రీస్తు ప్రభు నేర్చుకున్నట్టుగా నేర్చుకుని మనం జీవించాలంటే చాలా కష్టం. కానీ అది సాధ్యం అవుతుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనకు చూపించాడు. లేకపోతే దేవుడు మనకు చెప్పడం. మనకు
మానవుడికి సాధ్యం కాబట్టి సాధ్యం అవుతుంది అనుకునే ప్రతిదీ కూడా యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి మనమై అన్న నీలాగా నాలాగా సంచరించాడు, తిరిగాడు, దాన్ని జయించాడు. అలాగే మనం కూడా మన ఆలోచన కానీ మన క్రియ కానీ మనం చేసే ప్రతిదీ కూడా దేవునికి పరిశుద్ధంగా ఉంటుందా లేదా అని మనం గమనించుకున్నప్పుడు అప్పుడు మన శరీరాన్ని మనం దేవునికి సమర్పించుకోగలుగుతాం. మనలో మారు మనసు లేనప్పుడు ఏదో సాగులు భయపెడుతున్నా సాగులు ఏమనుకుంటారేమో అని విశ్వాసం ఏమనుకుంటారేమో అని మందిరానికి వచ్చి కాలం కట్టుకుని వెళ్ళిపోయేది కాదు ఆత్మీయ జీవితం అనేది. ఆత్మీయ జీవితంలో రోజు రోజుకి మార్పు రావాలి, కొత్తదనం రావాలి, నూతనదనం రావాలి. అప్పుడు ఈ వారం ప్రభావం నా కళ్ళు నీకు చెప్తున్నాను, నా కళ్ళు ఇక మీద నేను పాపం చూడను అని. పాపం చూడడానికి మనం విడిచిపెట్టేసి పాపం చూడని ఒప్పుకుని మనం పాపం ఉంటే సరిపోతుందా? మరి ఏం చూడాలి? కళ్ళు దేవుణ్ణి చూడగలగాలి. ఆ కళ్ళతో ఆ పరలోకపు తండ్రిని చూడగలగాలి. ఎలా చూడగలవు? దేవుని వాక్యంలో స్పష్టంగా కనిపిస్తాడు. మనం వెతుక్కుంటే, మనం దాన్ని అనుసరిస్తే, ఆ వాక్యానుసారం మనం జీవిస్తానికి మనం ఇష్టపడితే దేవుడు స్పష్టంగా నిత్యం నాకు కనిపిస్తాడు. అలాగే చేతులు ఆయన నచ్చిన పనులు చేయాలి తప్ప మన ఇష్టానుసారంగా మనం నచ్చిన పనులు చేసుకోవడానికి కాదు. ఆయన కోసం ఆ చేతులను ఆయన కోసం మనం ఉపయోగించామని చెప్పుకున్నప్పుడు మన ఇష్టమైన పనులు చేయకుండా మనం వదిలేసినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని కోసం ఉపయోగించాలి. ఆ చేతులు దేవుని పనులు చేయడానికి. దేన్ని కూడా మనం అంగీకరించి విడిచిపెట్టుకున్న పత్రాలు కాదు. విడిచిపెట్టిన దానికి అది వెళ్తూ ఆ వెళ్తూ ఉండటానికి మనం ఏం చేయాలి? దేవుని ఆత్మకు ఎప్పుడైనా మనం నింపమని దేవుడిని గోజాడాలి. అప్పుడే మనం ఏదైతే మనం అనుకుంటామో ఆ పనులు దేవుడికి మహిమకరంగా మనం చేయగలం. లేకపోతే అసాధ్యం. దేవుడి ఆత్మ పొందలేకపోతే మాత్రం అసాధ్యం. యేసుక్రీస్తు ప్రభులాగా మనం జీవించలేము. యేసుక్రీస్తు ప్రభులాగా మనం దేవుడి దగ్గర ఏది కూడా అడిగి మనం పొందలేము. కాబట్టి మనం దేన్నైతే విడిచిపెడుతున్నామో ఆ ఖాళీ స్థలంలో దేవుడి ఆత్మతో నింపబడుతూ ఉండాలి. అప్పుడే దేవుడు నూతనతనం కొత్తదనం వస్తుంది. ఆ నూతనతనం కొత్తదనం రావడం చెప్పు దేవునికి ఆదివారం వెళ్ళి ఆరాధిస్తున్నాం అంటే ఆదివారం ఉన్నదే కదా ఆరాధించేది. ఆదివారం మధ్యాహ్నం మొదలైన ఆరాధన నీ జీవితం తిరిగి మళ్ళీ మందిరానికి వచ్చే వరకు ఆ ఇదేని తీసుకురావాలి. ఎట్టి జీవితం జీవించావో ఆ జీవితం పట్టుకొచ్చి ప్రభావితం అర్పణ నీకు అంగీకారంగా ఉందా? దీంట్లో లోపాలను చెప్పు ప్రభా, నేను సరి చేసుకుంటా, మళ్ళీ వారమైన నేను మంచి అర్పణ మీకు వస్తాను ప్రభా అని చెప్పుకునే స్థితిలో మనం ఉండాలి. ప్రతి విషయంలో దేవునికి మహిమకరంగా జీవించడమే దేవునికి ఆరాధన. అలాగే మన నోరు, ఈ నోరు చెడ్డ మాటలు మాట్లాడు అని దేవుని ముందు పాదాలు పెట్టినప్పుడు మరి ఈ నోరు ఏం మాట్లాడాలి? ఒకరికి ఆధారంగా ఉండే మాటలు మాట్లాడాలి. దేవుని గురించి 4 మాటలు చెప్పాలి. దేవుని గురించి మనకు తెలిసిన మాటలు 4 మాటలు పంచుకునే విధంగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి, దేవుణ్ణి కనపరుస్తూ ఉండాలి, దేవుని మహిమపరుస్తూ ఉండాలి. అలాగే కాళ్ళు, ఆ కాళ్ళు కూడా ప్రభు ఈ కాళ్ళు దిగాలని చెప్పినప్పుడు ఆ కాళ్ళతో నువ్వు దారికి నడవనప్పుడు, పాపిష్టి దారికి వెళ్ళనప్పుడు మరి కాళ్ళు ఏం చేస్తాం? దేవుని కోసం ఉపయోగించాలి. దేవుని పనుల కోసం, దేవుని మహిమకరంగా జరిగే పనుల కోసం, దేవునికి ఇష్టమైన పనులు చేయడానికి కాళ్ళు ఉపయోగించాలి. దేన్ని కూడా ఇది నీది నాది కాదు అనుకున్నప్పుడు దాన్ని అలా విడిచిపెట్టకూడదు. దానికి మరి ఒక వైపు దేవుని కోసం మనం దాన్ని సమర్పించుకుంటూ ఉన్నప్పుడు అలాగే దాన్ని కొనసాగిస్తూ ఉండాలి. లేకపోతే అపవాది దాన్ని ఆలోచన విధానాన్ని మారుస్తూ ఉంటారు. ఎప్పుడైతే మన హృదయం ఖాళీగా ఉందో దేవుని ఆత్మతో నింపబడిపోతే దాంట్లో అపవాది నిండా నింపుతాడు, చెత్తంతా తీసుకొచ్చి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ లోకంలో అటు కోసం ఎగబడుతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధంగా నువ్వు సజీవంగా నీ శరీరాన్ని ఇవ్వమంటున్నావు. మనం పరిశుద్ధంగా ఉండాలి అంటే మనం ఎవరో పరిశుద్ధం కాం, మనం ఎవరో పరిపూర్ణం కాం. అందరం పాపం చేసి దేవుని మహిమను పొందలేక ఉన్నాం. అలాంటప్పుడు దేవుడు నిన్ను ప్రేమించాడు.
అలాంటప్పుడు దేవుడు నిన్ను శాంతించాడు. మనం ఏం చేయాలప్పుడు? దేవుడు ఏవైతే చెప్తున్నాడో ఆ ప్రకారం జీవించడం మనం నేర్చుకోవాలి. దేవుని ఆరాధన మన జీవిత శైలిమై ఉండాలి. దేవుని కోసం నేను జీవించాలి, దేవుని మాటలు నాకు ఇష్టం, దేవుని కోసం నేను వెళ్ళాలి, ఆ మాట నా చెవులు పడాలి, నేను నేర్చుకోవాలని తప్పన ఉండాలి. కానీ టైం దొరికే చాలు నలుగురితో కూర్చుంటే కానీ టైం పాస్ అవుతుంది, రోజు వెళ్ళిపోతుంది, ఇలాంటి మాటలతో మనం టైం పాస్ చేసుకుని మన జీవితాలు జీవించుకోకూడదు. మనం సజీవంగా దేవుని సమర్పించుకున్నప్పుడు, మనం నిజంగా సమర్పించుకున్నాం అయితే దేవుని మాటలతోనూ, దేవుని మద్దతుతోనూ, దేవుని సామర్థ్యంలోనూ మనం గడుపుతామే తప్ప వ్యర్థంగా మనం గడపం. అందుకే మనకు సిద్ధపాటు చాలా అవసరం. సిద్ధపాటు లేకుండా అప్పటికప్పుడు జరిగేవి కావు. ఇవి ఒక్కరోజు జరిగేవి కాదు, ఒక్కరోజు నిర్ణయం తీసుకునేవి కావు. ముందుగానే సిద్ధపడాలి. ముందుగానే సిద్ధపడకపోతే ఆ ఉన్నదాన్ని మనం ఇమిడ్చుకోలేదు. మన మనసులో, మన హృదయంలో దాన్ని ఇమిడ్చుకోలేదు. ఎప్పుడైతే సిద్ధపడి ఉంటావో నీ మాట, ఆ దేవుడు పలికే ప్రతి మాట కూడా ఆ చెవు రంధ్రాల్లోంచి నీ మెదడులోకి వెళ్తుంది. లేకపోతే ఈ శవంతో వచ్చి ఈ రంధ్రంలో వచ్చేది బయట, మన హృదయంలో భద్రతాడు. కాబట్టి మన శరీరాన్ని ఎందుకు ముక్కలుగా అర్పించాలి అంటే, ఈదుల కాలంలో వారు దానబలి ఇచ్చినప్పుడు ఆ పశువుని వధించి ఏ అవయవానికి ఆ అవయవం తీసి దాన్ని కోసి ఆ బలిపీఠంపై పెట్టి దేవుడు ప్రార్థించినప్పుడు ఆ అగ్ని వచ్చి దాన్ని దహించేది. ఇవాళ మనం కూడా అలాంటి దహించే అగ్ని కోసం మనం తగ్గించి ఉన్నామా? ఉంటే ఖచ్చితంగా మనం ఆరాధించవచ్చు. ఆ అగ్నికి మనం ఆగుతో ఇష్టపడుతున్నామా? దేవుడు నలుగురికి దేవుడిచ్చే ప్రతి పరీక్షకి మనం తట్టుకుని జయించడానికి మనం ఇష్టపడుతున్నామా? ఇష్టపడితే మనం దేవుడిని ఆరాధించే స్థితిలో మనం ఉంటాం. కాబట్టి మనం ఎప్పటికప్పుడు దేన్ని మనం మర్చిపోతున్నామో దాన్ని పట్టుకోవాలి. దేవుడికి మనకి ఆసక్తిగా ఉంటుందో దాన్ని ఎప్పుడు విడిచిపెట్టుకోకూడదు. ఎప్పుడు కొంచెం ఖాళీ దొరుకుతుందా ఆ ఖాళీలో అపవాది ప్రవేశిస్తారు. కొన్ని ట్యాంక్ అయినా సరే చూడండి, చిన్న బెజ్జం పడినప్పుడు ఒక్కొక్క పట్టు కదా వెళ్తుంది, అదేం చేస్తుంది అనుకుంటుంది. కొన్ని రోజులు ఏమవుతుంది, పూర్తిగా ట్యాంక్ ఖాళీ అయిపోతుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ ఒక్క వారమే కదా, ఈ ఒక్క రోజే కదా, ఈ కాల్చేపే కదా, పర్వాలేదు తర్వాత అనుకున్నది అది కొంచెం మొదలయ్యి సర్వాన్ని కోల్పోయేలా చేస్తాం. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా మెలుగు కలిగి ఉండాలి. మెలుగు జీవితం చాలా అవసరం. క్రైస్తవ జీవితం క్రైస్తవుడు అని చెప్పుకొని మనం మెలుగుగా జీవించడం చాలా అవసరం. ఆ మెలుగు లేకపోతే మనం అపవాది స్థానం ఇస్తాం. మొదటి కోరింది 145 సారీ 148 పేజీ నెంబర్ 148 మొదటి కొరింథీ 4వ అధ్యాయం 12-13 వచనాలు. స్వహస్తాలతో పనిచేసి కష్టపడుతున్నాము, నిందింపబడి జీవించుతున్నాము, హింసించబడి ఓచుకుంటున్నాము, దూషింపబడి బతిమాలుకుంటున్నాము, లోకమునకు మునిగిగాను అందరికీ పెద్దగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాం. నిజంగా నిజమైన ఆరాధకుడు తను కష్టపడుతూ హింసను అనుభవిస్తూ ఉంటాడు. అలాగే హింసపడుతూ జీవిస్తాడే కానీ శపించాడు. ఎప్పుడు కూడా మనం తొందరపడుతూ ఎవరైనా మనం ఏదైనా అన్నప్పుడు వాళ్ళకన్నా ఒక పెద్ద మాట మనం మాట్లాడతాం, కానీ అది దేవుడికి ఏమవుతుంది, వ్యతిరేకం అవుతుంది అన్నమాట. వాడు నన్ను ఒకటి అన్నాడు, నీ ఒక్క మాట వాడు 4 అన్నా మనం ఒక్క మాట అంటే ఆ 4 కూడా సమానం అయిపోతుంది. అంత బలమైన మాట మనం మాట్లాడుతుంది.
కానీ దేవుడు వాక్యం చదువుతుంది, మనం హింసించబడిన వాళ్ళు దీవించాలి. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? సిలువ మాంసం మేకులతో సంఖ్య పట్టుకుని మేకులు తెగొడుతుంది ఏమన్నాడు? తండ్రి వీళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు, వీళ్ళు క్షమించు. అటువంటి మనస్తత్వం మనలో ఉండాలి, మనకు కలగాలి. అది అంత సులువు కాదు, అంత తేలిక కాదు. అలాంటి స్వభావం మనలో రావాలి అంటే మనం దేవుని ఎప్పుడు కూడా గట్టిగా పట్టుకుని ఆయన విడిచిపెట్టుకోకూడదు. అలాగే ఆయన ఆత్మతో మనం నింపబడకపోతే అది అసలు సాధ్యం కాదు. ఒక డబ్బున్నవాడు పనికి రమ్మంటే పరిగెత్తుకుని వెళ్తాం, కానీ ఒకవేళ ఏదైనా అడుక్కునేవాడు వచ్చి వాళ్ళని కూపడుతాం కొద్దిగా పరిగెత్తామంటే మనం ఏమంటాం? నీకే కదా, ఇంటికే కదా, నన్ను కూపడికి చేస్తానంటరా, నేను ఏమనుకున్నాను నన్ను నేను అంటామమ్మా, ఖచ్చితంగా. కానీ క్రైస్తవుడు అలా కాదు. నిన్ను ఎంత నీకన్నా ఎంత పనికి మానవ స్థితిలో ఉన్నవాడు నిన్ను దూషించినా తప్పదు, అనుభవించాలి. ఆయన జీవించాలని తప్ప క్షమించకూడదు. ఎప్పుడైతే మనం అలాంటి తీర్మానం తీసుకుంటామో అనేక శ్రమలు ఎదురవుతుంటాయి, అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి, ఒడిచుట్లు, సమస్యలు రకరకాల వస్తూ ఉంటాయి. కానీ ప్రతి విషయంలోనూ కూడా మనం దాన్ని దేవుని వాక్యం ద్వారా మనం సమాధానం చెప్పాలి. కానీ పోయి మనం నోరేసుకుని పడినంత మాత్రం మనం జయించలేదు. ఎందుకంటే వాళ్ళు నేను ఓటైపోతున్నాం. దేవుని మహిమంటులా, దేవుని మహిమ రావాలంటే వాక్యం ద్వారా మనం సమాధానం చెప్పినప్పుడు అవతల వాళ్ళకి సమాధానం జరగదు. అలాగే మనం ఎన్నో శ్రమలు ఎన్నో విధాలుగా మనం వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా మనం తొందరపడకూడదు. అందరూ తొందరపడలేదన్నట్లా నాకు అనేక సందర్భాల్లో ఎన్నోసార్లు నేను తొందరపడ్డా, ఎదురుకిచ్చా, కొట్లాడి దిగా, అసలు నా గురించి నీకేంటో తెలిసేంటరా అని ప్రశ్నించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ స్వభావమే కాదు, క్రైస్తవునికి స్వభావం కాదది, క్రైస్తవునికి తగ్గ జీవితం కాదది. ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో మన మనస్తత్వం మార్చుకోవాలి. అది ఒక్కరోజులో మారేది కాదు. అందుకే ప్రతిరోజు రోజు వాక్యం ఏమైతే చదువుతుందో దాన్ని మనం పట్టుకోవాలి, ఆ ప్రకారం మనం నేర్చుకోవాలి. అప్పుడే ఆ నేర్పితనంలో మనం ఉన్నప్పుడే వాళ్ళు మనం హింసించినా వాళ్ళు దీవించే స్వభావం ఉంటుంది. కాకపోతే అంత సులువైంది కాదు. ఆ మార్గం నిజమైన క్రైస్తవ మార్గం అంత సులువైంది కాదు. మా గురుగారు పదే చెప్తాను మాట, నువ్వు అనుకున్నంత సులువు కాదు, ఎన్నోసార్లు హెచ్చరిస్తూ ఉంటావు. ఎందుకు సులువు కాదు? ఎందుకంటే మన ఆత్మను దేవుడితో ఉన్నాం. మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు, మనకు నష్టం వచ్చినప్పుడు, మనకు దుఃఖం వచ్చినప్పుడు, లేకపోతే మనకు ఖాళీ ఉన్నప్పుడు, అలాంటప్పుడు మనం అంత క్రైస్తవ జీవించగలుగుతూ ఉంటున్నాం, ఇంటి తప్పిపోతున్నాం. అందుకనే మా గురుగారు హెచ్చరిస్తూ ఉంటాడు, నీకు అంత సులువైంది కాదు. ఎందుకు? ప్రతిసారి నిన్న మాటలు మనం అనుసరిస్తూ ఉండాలి, ఎంతో నేర్చుకోవాలి. ఒక్కసారిగా కడుపు బిగించుకుని నేను చేసేస్తాను చించాను జరగని పని. పడిపోకుండా ఎవరు ఉన్నాం, పడిపోతూ లేస్తూ దాన్ని సరి చేసుకుంటూ నడక సాగించాలి తప్ప పడిపోయింది కదా, నేను పాపం చేశాను, నాకు అర్హత లేదు అని దాన్ని మనముగా కుంటి సాగు చెప్పి తప్పించుకోవడానికి తప్ప దేవుడైతే మన దాంట్లో నువ్వు పడిపోయావా, రా మొక్కున్నావు కదా, నేను నడిపిస్తాను రా అని దేవుడు నన్ను పిలుస్తున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు మనం దాన్ని అంగీకరిస్తే దేవుడు నడిపిస్తాడు. దేవుడు ఆయన మహా కృపను పెట్టి మనం నడిపిస్తాడు. 2 కొరింథీ 165 2 కొరింథీ 11వ అధ్యాయం 2-3 వచనం చదవండి. 11వ అధ్యాయం 2-3 వచనాలు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా
పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తులకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసింది కానీ సర్పము తన కుయుక్తి చేత అవను మోసపరిచినట్లు మీ మనసును సెలపబడి క్రీస్తు ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని భయపడుతున్నాను. ఎప్పుడు సేవకుడు నిజమైన సేవకుడు భయం ఏంటో తెలుసా? ఆయన నిజంగా వాళ్ళు తయారు చేయాలనుకున్న వ్యక్తులు తప్పుకోవడంలో వాళ్ళకి ఒక రకమైన బాధ, దుఃఖం. నేను ఒక శిష్యుడిని తయారు చేశాను. వాడు నా కడుపును సంతోషంగా ఆనందంగా చక్కగా నడుపుతున్నాడు. ఒక్కసారిగా పడిపోయాడు. పడిపోయినప్పుడు వాళ్ళు హెచ్చరిచ్చినప్పుడు మనం కాదనుకున్నప్పుడు ఎంత బాధ ఉంటుందంటే అపవాది మోసపరిచే మోసాలు అన్నట్టు. అపవాది ఎలా మోసపడుతుంది? మనకి ఏదైతే మనం అకస్మాత్తుగా రివర్స్ అవుతామో దాన్నే తీసుకొచ్చి మనం చేస్తాం. ఆ తోటలో అనేక పళ్ళు ఉండగా అవ్వమ్మ చెప్పాడు కదా దేవుడు తినొద్దని. అవ్వమ్మ కూడా తింటానికి ఇష్టపడదు. కానీ ఆ అపవాది ఎలా మోసపరిచాడు? ఇది నిజమా? ఏది నిజం? మీరు చచ్చిపోరు. మీరు చచ్చిపోరు అయితే తింటే. దేవుడు ఎందుకు చెప్పాడు మిమ్మల్ని? మీకు ఎందుకు చెప్పాడు మాట? మీరు చచ్చిపోరు, తిని చూడండి. చచ్చిపోతుంటే ఆత్మీయంగా చచ్చిపోతాం అనుకున్నారే కానీ, శరీరంగా చచ్చిపోతాం అనుకున్నారే కానీ ఆత్మీయంగా చచ్చిపోతామని గ్రహించుకోవాలి చెప్పారు. నువ్వు నేను కూడా సత్యచిత్రం ఉన్నప్పుడు దేవుడు నన్ను బయట తీసుకొచ్చావు. అలాంటి మోసం ఎంత ఎదిగినప్పటికీ కూడా ఆ యొక్క పౌలు అన్నట్టుగా ఎక్కడ అపవాది కుయుక్తి చేత మనం మోసపోయి పడిపోతాము అనే ఒక తపన, ఒక భయం, నిజమైన సేవకుడు కలిగే ఒక తపన. సేవకులు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఆదివారం దశభాగాలు కట్టుకుని కానుకలు తెలిపేవాడు. కానీ అలా కాదు, కొంతమందే శిష్యులు కావాలి, శిష్యుని ఏదో రకంగా నేను కనీసం ఒక్క రెండు ఆత్మలైనా రక్షించా ఆ ప్రభుకు అప్పచెప్పాలని తపన పడేవాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. వాళ్ళు మనం ఎందుకు కాకూడదు? అలాంటి తపన పడేవాళ్ళు, అలాంటి నేర్చుకునే వాళ్ళు మనం ఎందుకు కాకూడదు? నేనెందుకు కాకూడదు అని ప్రతి ఒక్కరికి ఆ ఆశ కలుగుతారు. నేనెందుకు దేవుడి కోసం నిలబడకూడదు? నేనెందుకు దేవుడి పని చేయకూడదు? నేనెందుకు దేవుడి కోసం నేను ఆసక్తి కలిగి ఉండకూడదు? నేనెందుకు మోసపోతాను? ప్రతిసారిని ఎప్పుడు మోసపోతాను, క్షమించు అని అడుగుతున్నాను ప్రభుని. ప్రభు అయితే నీకు ఇష్టమైన అని ఎప్పుడు అడుగుతాను నేను? వాళ్ళకి ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఆ ఆలోచన కలిగినప్పుడు, ఆ ఆలోచన కలిగి లేనప్పుడు వచ్చి మందిరంలో కూర్చోండి, కూర్చోకపోతే ఏంటి? ఎక్కడ కూర్చున్నావు ఒకటే? మందిరంలో కూర్చున్నావు ఒకటి, ఇంట్లో కూర్చున్నావు. ఇంట్లో కూడా ఎంతో బలమైన బోల్డ్ వర్తమానం, మనకి ఎన్ని తప్పు కలిగిన వర్తమానం వచ్చే టీవీ వాటిల్లో బోల్డ్ ఉన్నాయి. టీవీ పెట్టి కూర్చున్నా సరిపోతుంది. మనకు ఆసక్తి ఉండాలి, ఆలోచన ఉండాలి. ఆ ఒక్కళ్ళు నేనెందుకు కాకూడదు? ఆ ఒక్కళ్ళు నేనెందుకు అవ్వకూడదు? ఆ ఒక్కదాన్ని నేనెందుకు కాకూడదు? నా ప్రభు కోసం ఎందుకు నిలబడలేను? అయ్యో నా కోసం సావులు ఎంత బాధపడుతున్నారా, వాళ్ళు ఎంత బాధ ఉందా అని ఆశ మనం ఎందుకు కలగకూడదు? ఆ ఆశ తప్పన మనం కలిగినప్పుడు ఖచ్చితంగా మనం ముందుకు అడిగేస్తాం. మన గంట కోసం, మన వైపు కోసం, మన స్వార్థం కోసం చూసుకుంటే ఇప్పుడు ఎక్కడ పడ్డ దొంగలే అక్కడే ఉంటుంది. కానీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు. మన ఆత్మీయ జీవితం ఎదుగుదల ఎలా ఉండాలి? ఎప్పటికప్పుడు ఏ రోజుగా ఆ రోజు వ్యక్తిగతంగా నేను ఎదగాలి, వ్యక్తిగతంగా నేను ముందుకు సాగాలి, వ్యక్తిగతంగా నా జీవితాన్ని సరిచేసుకోవాలి, ఒక ఆలోచన కలిగి ఉండాలి.
మొదటి కొరింథీ 16వ అధ్యాయం 157. మొదటి కొరింథీ 16వ అధ్యాయం 13, 14 వచనాలు. మెలుగుగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండి పౌరుషం గలవారై ఉండి బలవంతులై ఉండి మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయండి. మనం మెలుగుగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. మనం విశ్వాసంగా ఉన్నామని మనం అనుకున్నప్పుడు మనం దేనికైతే లోపడతామో అపవాది దానికి మనం ముంజేస్తూ ఉంటాడు. మన విశ్వాసాన్ని మనం కోల్పోతాం. దేనికోసమైతే మనం పాపులాడుతూ నా పేరు, నా ప్రతిష్ట, నా ఘనత అని మనం చెప్పుకుంటూ ఉంటామో అప్పుడే మన పేరు ప్రతిష్ట పోవడానికి అపవాది మనం ముందు పెడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే నా విశ్వాసాన్ని నన్ను తగ్గిపోతాను, నాకు అపవాది చేసే పంగాల మీద మనం గ్రహిపోతుందో ఈ లోక సంబంధమైన పేరు ప్రతిష్ట కోసం మనం ఆలోచన కలిగి ఉంటాం. మన ఆలోచన అంతా ఎక్కడ ఉంటుంది? పైన చూసుకుంటూ ఉంటాం. అలాగే పౌరుషం గలవారై ఉండాలి. ఏ విషయంలో పౌరుషం గలవారై ఉండాలి? నేను పలానా కుటుంబంలో పుట్టాను, నేను పలానా వంశంలో పుట్టాను, నేను నీకంటే గొప్ప అని చెప్పుకునే పౌరుషంలో ఉండాలా? కానీ మరి ఏ పౌరుషం కలిగి ఉండాలి? ఆత్మీయ పౌరుషంలో పౌరుషం కలిగి ఉండాలి. ఎందుకు నేను పడిపోతున్నాను అర్థమాలు? ఎందుకు నా జీవితాన్ని రోజు నేను క్షమించలేక ఉంటున్నాను? ప్రభువానికి ఇష్టమా నా జీవితం అని ఒక్కరోజు నేను అడగలేకపోతున్నాను. ఎందుకు అలా జీవించలేకపోతున్నాను? ఆ విషయంలో పౌరుషం కలిగి ఉండాలి. దేవుని ఎవరైనా అవమానంగా మాట్లాడినప్పుడు పౌరుషం కలిగి నిలబడినట్టు ఉండాలి. దానికోసం పౌరుషం కలిగి ఉండాలి. కానీ లోక సంబంధమైన పౌరుషం అని చెప్పు ఘనత, పౌరుషం, రోషం, పేరు పరిస్థితులు బతికిన వాడు ఎంతోమంది రాకపోయారు. అవి ఉన్నాయా? ఎంతోమంది నాయకులు, జనం, తెలుగు రాష్ట్రాల జనం, 2 తెలుగు రాష్ట్రాల జనం చెప్పుకునే ఎంతో గొప్ప గొప్ప కార్యాలు నాయకులు ఎప్పుడో మరుగైపోయారు. కానీ వాళ్ళ పేర్లు ఉన్నాయా? వాళ్ళ ఘనతలు ఉన్నాయా? అప్పుడే మర్చిపోయారు. ఈ భూ సంబంధమైన సంపద, పేరు పరిస్థితులు అటువంటి, మన రోషం కూడా అటువంటి. కానీ మనం ఏ రోషం కలిగి ఉండాలి? పర సంబంధమైన రోషం కలిగి ఉండాలి. ఆ పరలోకం కోసం రోషం కలిగి ఉండాలి. ఆ తండ్రిని చూడాలనే రోషం కలిగి ఉండాలి. ఆ తండ్రితో సావాసం కలిగి ఉండడానికి రోషం కలిగి ఉండాలి. మన జీవితాలు వ్యర్థంగా మనం పాటు చేసుకుని టైం దొరికినప్పుడల్లా మనం నచ్చిన సంతోషాన్ని మనం గడుపుతున్నామే. కానీ దేవుని కోసం ఒక్కరోజు, ఒక్క గడియ, ఒక్క గంట నా జీవితం దేవునికి అంకితంగా నేను జీవించాలి గంట అని మనం తీర్మానించుకోగలుగుతున్నామా? దేనికోసం జీవిస్తున్నామో మన పౌరసత్వం ఏంటో మనం మెలుగు కలిగి ఉన్నాం. మెలుగు క్రైస్తవ జీవితంలో మెలుగు చాలా అవసరం. అలాగే బలవంతులై ఉండాలి. ఏ విషయంలో బలవంతులై ఉండాలి? ఇలా చూసుకుందాం, నాకు కత్తిత్వం వచ్చని కత్తించుకుంటామా? కాదే. అపవాది పన్నాగాలను జయించే బలబంది ఉండాలి. అపవాదిని జయించే శక్తి కలిగి ఉండాలి. లోకాన్ని ఎదిరించే శక్తి కలిగి ఉండాలి. లోకాన్ని జయించే శక్తి కలిగి ఉండాలి. దేవుడు పని ఏదైనా సరే పరిపూర్ణంగా చేయాలి అని మనం తీర్మానించుకున్నప్పుడు సంఘం అంతా ఒక పక్కన ఉన్న లోకం మాత్రం వేరే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్న కాదు. శాతం అయితే ఒక మాట చెప్తాం, లేకపోతే దాన్ని విడిచిపెట్టి తలగా వచ్చి మన దాన్ని మనం వెళ్ళిపోవాలి. మన బలం ఎటువంటిది ఉండాలి? దేవుని మహిమ కోసం, అపవాదం జయ జీవితం కోసం బలం పొంది ఉండాలి. కానీ లోకమే వాదాన్ని తిరగడానికి కానీ, వాళ్ళతో వాదం వేసుకోవడానికి కానీ, మేము అలా చేయం, మేము ఇలా చేస్తాం, మేము ఏది చేయం, మేము ఇది చేస్తాం, ఇలాంటి మనకు అనవసరం కాదు. మన అవసరం అంతా ఒకటే,
ఇది అపవాదం. యేసుప్రభు అపవాదం ఎలా జయించాడు? మౌనం. చెప్పేటప్పుడు సమాధానం చెప్పాడు, చెప్పకుండా వెళ్ళిపోయాడు. అలాగే మన లోకంలో ప్రభుకి భయంకరంగా చేసే ప్రతి క్రియలోనూ అపవాది పడే పన్నాగాలు అనేకమంది ఉంటాయి. వాటిలన్నింటినీ చేసే బలం కావాలి. ఆ బలం పొంది ఉండాలి తప్ప లోక సంబంధమైన బలం కాదు. లోక సంబంధమైన బలం కాదు. అలాంటి బలంతో అయితే మనం ఎప్పుడో భూసాత్వం అయిపోతాం, అది ఎప్పుడో పనికి మనం రౌడీయాల విధంగా మారిపోతాం. రెండూ మంచివి. మన బలం అపవాదిని జయించడం, ఈ లోకాన్ని జయించడం, దేవుని కోసం, ఆయన మహిమ కోసం మనం జీవించడం, ఈ బలం కావాలి మనకు. అలాగే దేవుని కార్యాలు ఆయన చేసే మందిరంలో కానీ, దేవుని నిమిత్తం బయట కానీ, ఎక్కడైనా సరే దేవుని కోసం చేసే ఏ పనులైనా సరే ప్రేమ కలిగి చేయాలి. కానీ స్వార్థంతో ఆశీర్వాదం వస్తుందని కానీ, ఎవరో మెచ్చుకుంటారని కానీ, ఎవరు నన్ను పొగుడతారని కానీ చేసే పనులు కాదు. మన పని ఎలా ఉండాలి? మన ఇష్టపూర్వకంగా ఈ చిన్న పని నేను చేయగలుగుతున్నాను, ఈ దేవుడు నాకు చిన్న పని ఇచ్చాడు, దేవానికి నిన్న వందనాలు ఆయన అని ఒక ఆశ, ఒక ఆసక్తితో ఆ పని చేయాలి. ఆ ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అంటే ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ? నిష్కప్తము లేని ప్రేమ, నిష్కప్తమైన ప్రేమ అయి ఉండాలి. కప్తం గల ప్రేమ కాదు. యేసుక్రీస్తు ప్రభు నిష్కప్తమైన ప్రేమతో మనం ప్రేమించాడే కానీ కప్తంగా ఆయన ప్రేమించాల. దేవుని సన్నిధిలో పాల్గొని కూర్చోవడం మనం ప్రేమించాల. మనం తల్లి గర్భంలో పడక ముందే ఆయన నిన్ను నన్ను ఆయన మైండ్లో పెట్టుకున్నాడు, ఆయన ఆలోచనలో ఉంచుకున్నాడు. అప్పుడు ప్రేమించాడు ఆయన. ఇవాళ మన మందిరంలో కూర్చుని రెండు మాటలని వాళ్ళు పాటలు పాడుకుని దేవుడు కనపడుతున్నామని దేవుడు మనం ప్రేమించాలి. అలాగే మనం కూడా దేవుని నిమిత్తం ఏ పని చేసినా సరే ప్రేమతో చేయాలి కానీ స్వార్థంతో కాదు. దేవుని పట్ల విశ్వాసం ఉంచాలి, అలాగే ప్రేమ కలిగి చేయాలి. ఆ పని చేసేటప్పుడు కూడా మనం రోషం కలిగి ఉండాలి. ఏ రోషం? అపవాదిని జయించే రోషం. ఈ లోక సంబంధమైన ఈ లోకాన్ని జయించే రోషం కలిగి ఉండాలి. ఈ లోకాన్ని జయించే బలం పొంది ఉండాలి. విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. అనేక సందర్భాల్లో అనేక విధాలుగా అపవాది దాడి చేస్తూ ఉంటారు. ఈ దాడికి మనం తలవంచకూడదు, భయపడకూడదు, నిరుత్సాహపడకూడదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం పేజీ నెంబర్ 180, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని గురించి చింతపడకుండి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులకు కావాలి. ఈ లోకంలో అనేక సార్లు మనకు ఎదురుదాడి వచ్చినప్పుడు దేవునికి చెప్పుకుంటాం తప్ప మనలో మనం కలవరం పడిపోయి మనుషులతో చెప్పుకుని ఏమో పిలిచి నా మీద తవ్వు వస్తున్నానని మనం చెప్పుకుని అమలు చేసుకుని మన వీధిని పడే కంటే ఆ ప్రభు దగ్గర జ్ఞాపకం చేసుకుని మౌనంగా మనం ఉన్నప్పుడు మన హృదయం కలవరపడదు. దేవుడిచ్చిన ఒక తలంపులు మన నుంచి చెదిరిపోవు. లేకపోతే మన హృదయం మోసకరమైంది. మన హృదయంలో అపవాదం ఎలా పొందుతూ ఉంటాడు తెలుసా? నీ పౌరుషం ఏమైపోయింది? అసలు ఒకప్పుడు ఎలా ఉండేవాడు? నీకు సొత్తే ఒక మండలమే గడగడలు ఆడేది. ఇప్పుడు నీ బతికేంటి? తన ఎదురు ఎందుకు ఉండాలి? కనీసం వాడు సమాధానం చెప్పాలని అవసరం కూడా మనకు లేదు. అపవాదం ఎలా తెచ్చుకుంటాడంటే నీ గతాన్ని తవ్వుతూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఘనంగా బతికావో,
జనం ముందు ఘనంగాను కనపడుతున్నా జీవించామో ఆ జీవితాన్ని చూసి ముందు పెడుతూ ఉంటాడు. ఆ జీవితంలో మనం వెళ్ళామా మళ్ళీ మనం గతంలోకి వెళ్ళినట్టు, మనం కట్టుకున్న కంచుపాటు మనం భద్ర కొట్టుకున్నట్టే. మళ్ళీ దాన్ని దేవుడు కట్టాలంటే బోల్డ్ టైం పడుతుంది. ఆయన శ్రమ కల్పిస్తున్నాం, మనం నష్టపోతున్నాం. ఆ రెండు మంచివి కావు, మనకు. అందుకనే దేవుడు ఎప్పుడైతే ఇష్టపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా దేవుడికి ప్రార్థన జ్ఞాపకంతో మనం ఆయన దగ్గర మొరపెట్టుకున్నప్పుడు ఆయన దానికి సొల్యూషన్ ఇస్తాడు. మన హృదయాన్ని భద్రపరుస్తాడు. మన తలంపుల్ని చెదురుకోండి, మన ఆలోచన చెదురుకోండి. మన మైండ్ అటు 4 రకాలుగా ఆలోచించే ఆలోచన రానివాడు దేవుడు. నెమ్మది కలిగి చక్కగా సంతోషంగా గడపడానికి. వాళ్ళ నిజంగా కొన్ని మాటలు సాగుకుంటూ నాకు ఎందుకు చెప్పించాడో నాకు తెలియదు, కానీ ఆ మాటలు వాళ్ళ నా కుమారుడి వివాహం విషయంలో చాలా బలంగా పనిచేస్తున్నాయి. కాకపోతే నేను చాలా అనార్థాలు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఎదుర్కొంటున్నాను. కానీ ఎవరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దేవుడు నాకు తీర్మానం ఇచ్చాడు, ఆయన వాక్యం ద్వారా నాతో చెప్తున్నాడు, నువ్వు ఇది చెయ్యి అన్నట్టు నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఎప్పుడైతే దేవుడితో నువ్వు మాట్లాడుతూ నేర్చుకుంటావో నువ్వు మనుషుల వైపు చూడవని ఎన్నోసార్లు ఆ గురువు నన్ను హెచ్చరిస్తూ ఉండేవాడు. ఆ హెచ్చరిక ఇప్పుడు నాకు పనిచేస్తుంది. కాబట్టి మనం దేవుడి విషయంలో, దేవుడి మాట విషయంలో ఎప్పుడు కూడా చిన్నవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా దాని గురించి కొంచెం ఆలోచన పెట్టుకోవాలి తప్ప వీడేంటి నాకు చెబుతున్నాడు అంటే నాకు తెలియదా అనే స్వభావం మనం ఉన్నామా ఖచ్చితంగా అవ్వదు. కానీ టక్కున పడుతుంది. ఆ నెల ద్వారా మొత్తం నీ ఆత్మీయ జీవితంలో సన్నంగా మొత్తం జరిగిపోతుంది. ఆగమ జరిగి దాంట్లో సౌండ్ నీ దీపం అది సౌండ్ లేకపోతే దీపం వెలుగుతుందా? వెలుగుతుంది. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని ఆత్మను మనం సన్నంగా బయట విడిచిపెట్టేసుకుంటూ ఉన్నామా? మనలో జీవితం లోకాన్ని జయించలేదు, పాపంలో పడిపోతాం. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా దేవుని పట్ల ఆసక్తి కలిగి మన సమస్తమును దేవునికి అప్పచెప్పుకొని దేవునితో మనం ఏకీభావం కలిగి ఉంటామో అప్పుడు ఈ లోకాన్ని జయిస్తాం. నూతనంగా రోజు నూతనంగా మనం జీవించడం మొదలు పెడతాం. ఎప్పుడైతే మనం నూతన జీవితం మొదలవుతుందో అప్పుడు నీలో నాలో ఆరాధన మొదలవుతుంది. దేవుడికి మన జీవితమే ఆరాధన ఉండాలి, కానీ ఆదివారం వచ్చి మందిరంలో వచ్చి పాటలు చేసుకుని పాటలు పాడుకుని దేవుడిని ఆరాధించేది ఆరాధన కాదు. నిజమైన ఆరాధన ఏంటి? క్రైస్తవుడికి దేవుడికి వ్యక్తిగత సంబంధమే దేవునికి నిజమైన ఆరాధన. అన్న అన్నయ్య చూస్తున్నారు.